ఎవరిని మనం విమర్శించొద్దు. ఎట్ దట్ సేమ్ టైం నీ విశ్వాసం ఏదో, నీ నమ్మిక ఏదో, నీ సత్యానికి నువ్వు సాక్షిగా నిలవబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు తనను గూర్చి చెప్తాడు. చూడండి ఆ మాటలో 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. 11వ వచనం నుంచి చూడండి. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొని వచ్చును. ఎస్, దేవాలయంలోనేమి, సమాజ మందిరములోనేమి, పట్టణములోనేమి నేను ఎవరితోనూ తర్కించుటయేనను జనులను గుమిగూర్చుటయేనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములు తమరికి రుజువుపరచలేదు. విన్నారా? అయ్యా, నేను యెరూషలేముకి వెళ్ళి 12 రోజులు అవుతుంది. తనను గూర్చి చెప్తున్నాడు. యెరూషలేముకి వెళ్ళి 12 రోజులు అవుతుంది. వాళ్ళు ఏమన్నారు? కలహాలు రేపుతున్నారు అన్నారు. అయ్యా, నేను కలహాలు రేపలా, ఎవరిని గుమిగూర్చలా, ఎవరిని రెచ్చగొట్టలా, ఇలాంటి కార్యక్రమం నేను చేయలేదు. ఈ విషయంలో నేను నిర్దోషిని అని సత్యం నేను నిర్దోషిని అని కన్నా. అవును, దేవుని బిడ్డలు కలహపడేవాళ్ళు కాదు, దేవుని బిడ్డలు కొట్లాడేవాళ్ళు కాదు. సమాధాన సువార్త ఆ స్థలంలో ప్రకటిస్తున్నాడు. ఒక మాట చెప్తా, నువ్వు బ్రతుకుతున్న కాలనీలో సమాధాన సువార్తను ప్రకటించాలంటే మీ భార్యాభర్తలు సమాధానంగా బ్రతికితే అప్పుడు సమాధాన సువార్త ప్రకటించగలుగుతారు. విన్నారు ఈ మాట? మీ తండ్రి కొడుకులు సమాధానంగా బ్రతికితే సమాధాన సువార్త మీరు ప్రకటిస్తారు. అత్తాకోడలు సమాధానంగా బ్రతికితే సమాధాన సువార్త ప్రకటిస్తారు. కొట్లాడే అత్తాకోడల్లో సమాధాన సువార్త ప్రకటించగలుగుతారా? కొట్లాడుకునే తండ్రి కొడుకులు సమాధాన సువార్త ప్రకటించగలుగుతారా? మనం సమాధానంగా బ్రతుకుతూ సమాధాన సువార్తకు సాక్షులుగా మనం బ్రతుకుదుముగాక. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్, రుజువుపరచలేదు. ఎస్. రెండవది, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి రైట్. ఏమి నమ్మాడట? ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడిన వాటన్నిటినీ నేను నమ్మా. విన్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి నేను వచ్చా. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని చూడండి. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని కొట్టేలా నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం కంటే ఇంకా పరిపూర్ణత తీసుకొచ్చింది క్రొత్త నిబంధన. ఏమండి, ధర్మశాస్త్రంలో నరహత్య చేయొద్దు అని రాసుందా లేదా? కొత్త నిబంధనలో నరహత్య చేయమన్నాడా? స్టాండర్డ్ పెంచాడు. ఏమన్నాడు? పాత నిబంధనలో నరహత్య చేయొద్దని ప్రవక్తలు చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా సహోదరుని ద్వేషించు ప్రతివాడు. అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఏమైంది? అయ్యో, ధర్మశాస్త్రం హై స్కూల్ స్టాండర్డ్ అయితే, ధర్మశాస్త్రం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అయితే, ధర్మశాస్త్రం డిగ్రీ స్టాండర్డ్ అయితే, ధర్మశాస్త్రం చూడండి, ధర్మశాస్త్రం పీజీ స్టాండర్డ్ అయితే, క్రొత్త నిబంధన పిహెచ్డి స్టాండర్డ్, ఉన్నతమైన వాల్యూ. వ్యభిచరించవద్దని ధర్మశాస్త్రం మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహంతో చూచువాడు అప్పుడే ఆమెతో. మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఏమైంది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఇంకా నూతనపరిచి స్టాండర్డ్ పెంచాడు ప్రభు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ పిచ్చి జనం ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రం పాటించొద్దు. ధర్మశాస్త్రంలో వేటిని పాటించొద్దు అన్నారంటే బలులు గూర్చి ధర్మశాస్త్రం చెప్పింది. అయితే ఈ బలి దేని గుర్తు? యేసుక్రీస్తు శిలువ బలియాగానికి ముంగుర్తు, సూచన, ఛాయ, నీడ. నేను అంటాను, ఇప్పుడు నిజస్వరూపం వచ్చిన తర్వాత నీడతో మనకు పని ఏంటి? ఆమేన్. పస్కా బలి గూర్చి పాత నిబంధన చెప్పింది. ఆ పస్కా బలి ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారి శిలువ బలియాగానికి సాదృశ్యంగా ఉంది.
దహన బలి, సమాధాన బలి, ఈ బలులు ఉన్నాయి చూసారా? ఈ బలులని యేసుక్రీస్తు శిలువ బలియాగానికి ముంగుర్తుగా ఉన్నాయి. ఇప్పుడు నేనంట, బలియాగమే జరిగిన తర్వాత మరలా బలులు అర్పించాల్సిన అవసరమే ఉంది? ఓ మాట, నీకు ₹1,00,00,000 అప్పు ఉన్నాయి, నెల నెల ₹1,00,000 వడ్డీ కడుతున్నావు. ఎవరో ఒక దయగలిగి ఆయన వచ్చి నీ ₹1,00,00,000 అప్పంతా తీర్చేశాడు. అప్పంతా తీర్చిన తర్వాత మరలా నెల నెల ₹1,00,000 వడ్డీ కడతావా? మరి కట్టయితే ఏమండి, అప్పే తీరిపోయిన తర్వాత ఇంకా వడ్డీకి ఏంటి సంబంధం? యేసుక్రీస్తు వారు శిలువ బలియాగం మీద మన రుణమంతా తీర్చేశాడు. రుణపత్రాలన్నిటినీ చింపేశాడు. రుణపత్రాలే చించివేయబడిన తర్వాత, రుణమే తీర్చబడిన తర్వాత వడ్డీ కడతానంటే అట్ట? అందుకనే ధర్మశాస్త్రమును నెరవేర్చి చెప్పాలన్నమాట, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల మాటలు కానీ నేను నమ్ముతున్నా అని చెప్పి ఆ తర్వాత మాట అంటాడు చూడండి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు విన్నారు ఇక్కడ నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించి ఉన్నాను. పౌలా, ఏంటి నీ నిరీక్షణ? పునరుద్ధానం. నీతిమంతులకు అనీతిమంతులకు, అనీతిమంతులకు నీతిమంతులకు పునరుద్ధానం ఉందని నేను నిరీక్షిస్తున్నా. మా పెద్దలు పరిసయ్యులు కూడా దీన్ని నిరీక్షిస్తారు, దీన్ని విశ్వసిస్తారు. నేను దాన్ని విశ్వసిస్తున్నా. అయ్యా, నేను మతభేదం కలుగు చేసింది ఎక్కడా? నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తా. మనిషి మరణమైన తర్వాత ఏమవుతాడు అనే దాని గురించి పాత నిబంధన ఒక సంచలనాత్మకమైన ప్రశ్న. కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవనుకోండి, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అని అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు, ఇంకా మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమయ్యేదే ఉందయ్యా, ప్రాణం గాలిలో కలిసిపోద్ది, శరీరం మట్టి, చచ్చిన తర్వాత శరీరం మట్టికి మట్టి అయిపోద్ది అని. కొంతమంది విశ్వాసం ఏంటంటే పునర్జన్మ నమ్ముతారు, పునరుద్ధానం కాదు. వినారు ఈ మాట? పునర్జన్మ నమ్ముతారు. ఆ పునర్జన్మ నమ్మేది ఏంటంటే, ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలో నందిగా పుడతాడు, ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో పందిగా పుడతాడు, ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలో పోలీస్ కుక్కగా పుడతాడు, ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో వీధి కుక్క, గజ్జి కుక్క చూసారా, వాళ్ళ నమ్మకం అది. దానికి రామ్ గోపాల్ వర్మ అని ఒక పెద్ద ఆయన భలే కౌంటర్ ఇచ్చాడు. నిజంగా చచ్చిపోయిన వాళ్ళు అందరూ జంతువులు అయితే మరి వీధుల్లో కుక్కలు ఎక్కువ కావాలిగా, జనాలు ఎక్కువ అవుతున్నారు కానీ కుక్కలు ఎక్కువ కావట్లేదే అని అడిగాడు ఆయన. విన్నారు ఈ మాట? అయితే కొంతమంది నమ్మకం అది, పునర్జన్మను నమ్ముతారు, వాళ్ళ నమ్మకం వాళ్ళదే. కానీ నా దేవుని వాక్యం పునర్జన్మ కాదు, పునరుద్ధానం ఉన్నది. పెద్దగా చెప్తే మేమేన్, ఇది నిజం. అబద్ధం ఎంతకాలం తిరిగినా తిరగనే చెట్ట చివరికి పెద్దగా చెప్పాలన్నమాట. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగిద్దట, తిరగనే. ఎట్లా సత్యమేవ జయతే. ఏంటి సత్యం? మరణం తర్వాత మరో జీవితం ఉంది. నీతిమంతుల పునరుద్ధానం, అనీతిమంతుల పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానంలో పాలొందిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు, అనీతిమంతుల పునరుద్ధానంలో పాలొందిన వారు నిత్య నరకానికి వెళ్తారు. ఇది నా నిరీక్షణ అని పౌలు అన్నాడు. విన్నారా? ఇప్పుడు సత్యానికి సాక్షిగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, మీరు నిరీక్షించున్నట్లు నేను నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. అబ్బాబ్బాబ్బా, అసలు ఇక్కడ ఎంత ఖరీదైన మాట అంటాడో. నాకు ఈ మాట ఇది చదివినప్పుడు ముద్దాడాలనిపించింది. అందరు నా వైపు చూడండి. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. నాతో కలిసి చెప్పండి, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున
నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. ఎవరిని సేవిస్తున్నాడట? పెద్దగా చెప్పాలి. నా పితరుల దేవుణ్ణి. ఎవరయ్యా నీ పితరులు? అదే ఇక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడే, ఈ ప్రధాన యాజకుడి పితరులు ఎవరో? నా పితరులు కూడా ఆయనే. తెర్తుళ్ళు న్యాయవాది ఉన్నాడే, ఆయన పితరులు ఎవరో? వాళ్ళు కూడా నా పితరులే. అదిగో యోధా మత పెద్దలు ఉన్నారే, వాళ్ళ పితరులు ఎవరో? నా పితరులు కూడా వాళ్ళే. వాళ్ళ పితరులు మీ పితరులు ఎవరయ్యా? అబ్రహాము అనాలి పెద్దగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు. మా పితరులు ఏ దేవుని సేవించారో అదే దేవుని నేను సేవిస్తున్నా. కానీ ఆ దేవుని సేవించేటప్పుడు ఏ మార్గం గుండానో తెలుసా? ఈ మార్గము చొప్పున ఆ పితరుల దేవుణ్ణి నేను చేరుకుంటా. ఏ మార్గం? ఆ మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య అన్నారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు కదా. అయ్యా, నా పితరుల దేవుణ్ణే నేను సేవిస్తున్నా. బట్ ఏ మార్గం గుండానో తెలుసా? మోషే చెప్పిన మార్గం గుండా కాదు. వినారీ మాట. ఎవరో స్థాపించిన మార్గం గుండా కాదు. సాక్షాత్తు దేవుని కుమారుడే భూలోకానికి వచ్చి సత్యమైన మార్గాన్ని, నూతనమైన మార్గాన్ని, జీవమైన మార్గాన్ని, హెబ్రీ గ్రంథంలో అంటాడు కదా, సత్యమైన మార్గాన్ని యేసుక్రీస్తు వారు స్థాపించారు. ఈ మార్గం గుండా నా పితరుల దేవుణ్ణి సేవిస్తున్నా. నేను సేవించేది పితరుల దేవుణ్ణి, మార్గం మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విన్నారా? ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు, ఏ మతం అయితే ఏమైందండి, ఏ దేవుడైతే ఏమైందండి, చెరువులో ఉన్న నీళ్ళన్నీ కాలువలో పడతాయి, కాలువలో ఉన్న నీళ్ళన్నీ నదుల్లో పడతాయి, నదుల్లో ఉన్న నీళ్ళన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే కదండి. ఏ దేవుడైతే ఏమైందండి? ఈ భూమి మీద ఏ దేవుడిని నమ్ముకున్నా పర్వాలేదండి. చెరువులో నీళ్లు కాలువలో పడ్డట్లు, కాలువలో ఉన్న నీళ్లు నదుల్లో పడ్డట్లు, నదుల్లో ఉన్న నీళ్ళని సముద్రంలో పడ్డట్లు, ఏ దేవుడిని సేవించినా, ఏ మార్గం గుండా వెళ్ళినా మనం ఆ దేవుని దగ్గరికి వెళ్తామండి అని అంటారు. అఫ్కోర్స్ వాళ్ళ విశ్వాసం అది. కానీ నా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. పౌలా, ఈ ఒక్క మార్గాన్ని ఎందుకు అనుకున్నావు? తండ్రి యొద్దకు చేరటానికి ఒక్క మార్గమే. ఇది నిజం, ఇది సత్యం, ఇది సత్య మార్గం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ సత్య మార్గం గుండా నా పితరుల దేవుని సేవిస్తున్నాను. ఎలా సేవిస్తున్నావు చూడండి. ఆ తర్వాత మాట అంటాడు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసము చేశాను అన్నాడా, చేసుకొనుచున్నాను అన్నాడా? మరొకసారి ఈ మాట చెప్తున్నా తమ్ముడు, భక్తి ఒకరోజు చేసి ముగించేది కాదు తమ్ముడు, అర్థమైందా? ఒక వారం చేసి ముగించేది కాదు, నెల రోజులు చూసి ముగించేది కాదు. అప్ టు లాస్ట్ చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి. దేని కొరకు అభ్యాసం చేయాలి? దేని కొరకు ఎక్సర్సైజ్ చేయాలి? కండలు తిరగటానికా? సిక్స్ ప్యాక్ బాడీకా? ఏమండి, మనిషి మెడల్లో నుంచి నరాలు ఇట్లా సన్నగా తెగలా కనపడటానికా? టీషర్ట్ వేసుకుంటే చేతుల మీద నుంచి కండలు ఆ బండి మీద అట్లా వెళ్తూ ఉంటే అబ్బాబ్బా కండ్ర అనేటట్లుగా ఆ కండల కోసం ఎక్సర్సైజ్ చేసేది. పౌలు ఎక్సర్సైజ్ దేనికోసమో తెలుసా? నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్టు. విన్నారు ఈ మాటలు? ప్రతి క్రైస్తవుడు మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా, అలాంటి నిర్దోషమైన మనస్సాక్షి కొరకు ప్రతిరోజు క్రైస్తవుడు అభ్యాసం చేయాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. దేని కొరకు అభ్యాసం చేయాలి? ఇక సిక్స్ ప్యాక్ వద్దు, ఏమొద్దు. ఆరోగ్యం కోసం జాగ్రత్తగా కాపాడుకో. ఈ సిక్స్ ప్యాక్ అన్నావు రేపు ఫ్యామిలీ ప్యాక్ అయిపోద్ది. ఎందుకు ఇట్లాంటివి? అలాగని ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకొని తప్పులేదు. అయితే పౌలు దేనికోసం అభ్యాసం చేశాడంటే, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. మనస్సాక్షి
జీవితంలో ఒక వ్యక్తి ఏదైనా చేస్తే జడ్జి చేసే మొట్టమొదటి న్యాయమూర్తి మన మనస్సాక్షి. చేసింది రైట్ అని నీకు చెప్పే మొట్టమొదటి వ్యక్తి నీ మనస్సాక్షి. మనస్సాక్షి అంటే మనస్సు సాక్ష్యం చెప్పదు. ఇది మంచి సాక్ష్యం చెప్తుంది. నువ్వు చెడు చేస్తే ఎవరో కాదు, నీ మనస్సాక్షే నీ మీద నేరారోపణ చేస్తుంది. నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు, నువ్వు వేసే అడుగు తప్పు అని నీ మనస్సాక్షే నీ మీద నేరారోపణ చేయటం ప్రారంభిస్తుంది. అయితే నిర్దోషమైన మనస్సాక్షి ఏంటో తెలుసా? ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పును విడిచిపెట్టేదాకా మనస్సాక్షి గిలగిల్లాడుతుంది. విన్నారు ఈ మాట? తమ్ముడు విన్నారా? నీ మనస్సాక్షి నిర్దోషమైనదైతే ఎప్పుడైనా నువ్వు అబద్ధం ఆడితే, నీ కంటితో కానిదాన్ని చూస్తే, నీ చెవులతో కాని మాట వింటే, నీ హృదయం ఎప్పుడైనా కాని ఆలోచనలు చేస్తే, దేవుని వాక్యానికి భిన్నమైన పద్ధతులు ఎప్పుడైనా నువ్వు జరిగించినట్లుగా జరిగితే నీ మనస్సాక్షి ఏం చేస్తావు తెలుసా? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీళ్ళల్లో నుంచి చేప ఒడ్డునేస్తే ఎట్లా గిలగిల కొట్టుకులాడుతుందే, ఆ అన్నతో అబద్ధం ఆడా ఒప్పుకోవాలి, ఆ అక్కతో అబద్ధం ఆడా ఒప్పుకోవాలి. ఇదిగో కాని మాట పలానా చోటన్నా, పలాని వ్యక్తిని బండబూతులు నోటుకొచ్చినట్టుగా దూషించా, అయ్యో క్షమాపణ అడగాలని, క్షమాపణ అడిగేదాకా, తప్పు ఒప్పుకునేదాకా, నీ మనస్సాక్షి నిర్దోషమైనదైతే ఒప్పుకొని విడిచిపెట్టేదాకా నేను నిద్రపోనేది. మనస్సాక్షిలో ఇంకొక మనస్సాక్షి ఉంది, అదే వాత వేయబడిన మనస్సాక్షి. ఏమన్నా గొర్రెలు పెట్టి నిద్రపోతాడు. ఎంత కూడా మనస్సులో పెయిన్ ఉండదు. పౌలు వారు ఏమంటాడు తెలుసా? అలాంటి నిర్దోషమైన మనస్సాక్షి కొరకు, అలాంటి నిర్దోషమైన మనస్సాక్షి కొరకు నేను అభ్యాసం చేసుకొనిచున్నా. ఇక్కడ ఒక మాట, నాకు తిర్తుల్లేమో ఫెలిక్స్ గొప్పతనం చెప్పాడు, పౌలేమో తన దేవుని గొప్పతనం చెప్తున్నాడు. తను నమ్మిన దేవుని పట్ల తాను ఎట్లా నడుచుకుంటున్నాడో భక్తి గొప్పతనం చెప్తున్నాడు. ఎంత బాగుంది ఈ మాట, ఎంత బాగుంది ఈ మాట. ఆ న్యాయవాది ఏం చేస్తున్నాడు? ఘనత వహించిన అన్నాడా? అది మహాఘనత వహించిన ఫెలిక్స్ తమరి దయ వల్ల. అది చూడండి ఆ మాటలు. గ్యాస్ కొట్టి వదిలిపెడుతున్నాడు. పౌలు ఎవరికి గ్యాస్ కొట్టల. ఒకవేళ గ్యాస్ కొట్టాల్సిన అవసరంలా తన దేవుని గొప్పతనం చెప్తున్నాడు. తాను నమ్మిన తన దేవుని పట్ల తానెంత భక్తిగా బ్రతుకుతున్నాడో భక్తి గొప్పతనం చెప్తున్నాడు. అలాంటి మనస్సాక్షి కొరకు నేను ప్రాకులాడుతున్నానయ్యా అని చెప్పి ఇక ముగింపుకు వచ్చాడు. చూడండి, ముగింపుకు వచ్చాడు. నాతో కలిసి చెప్పండి. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనమునకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇక్కడ ఆగుదాం. పౌలు యెరూషలేముకి ఎందుకు వచ్చినట్లు? అరే ఇక్కడ రాసింది కదా సార్, మీరు అంత సీరియస్గా చూస్తే ఎట్లా అన్న? పౌలు నేను ఈ పండగలోపు, పెంతుకోస్తు పండగలోపు యెరూషలేముకి వెళ్ళాలి అన్నాడే. ఆ పండగ రోజు ఎంతోమంది పేద ప్రజలు ఆ పట్టణానికి వస్తారు. ఆ పండగ దినాల్లో ఆ పేద ప్రజలకు దాన ద్రవ్యములు కానుకలుగా అప్పగించడానికి పౌలు యెరూషలేముకి వచ్చాడు. దీని గురించి రోమా పత్రికలో చెప్తాడు. చూడండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం, 25, 26 వచనాలు చూడండి. 25, 26 వచనాలు భలే చక్కటి మాట రాసి ఉంటుంది అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక. ఇది చదువుకొని మరొక్కటి చెప్పి నేను ముగిస్తాను. 25, 26 వచనాలు నాతో కలిసి చెప్పండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న
పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయుటకు ఇష్టపడేది. ఎవరెవరు? మాసిదోనియా వారును అకయా వారును. ఎవరి కొరకు? యెరూషలేములో పరిశుద్ధులైన భేదలైన వారి నిమిత్తం. ఇప్పుడు నేనంట చాలాసార్లు ఎవరైనా పేద స్థితిలో ఉన్నారనుకోండి, అదే చర్చికి ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి, డబ్బున్న వాళ్ళని చూసి మనం ఏమంటామో తెలుసు? దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడండి. ఎంత భక్తిగా బ్రతకటాన్ని బట్టో దేవుడు వాళ్ళని అంత ఆశీర్వదించి ఉంటాడు. అంత ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అంత భక్తిగా బ్రతికారండి అని అంటారు. నేనంట, మరి యెరూషలేములో ఉన్న ప్రజలు భేదలు కదా, వాళ్ళు ఏం పాపం చేశారో పాపం, ఎంత పేదవులుగా ఉన్నారంటే వాళ్ళ ప్రార్థన సరిగ్గా ఉండి ఉండదండి, వాళ్ళ విశ్వాసం సరిగ్గా ఉండి ఉండదండి. వాళ్ళు పేదవాళ్ళుగా ఉండటానికి కారణం ఏంటంటే, వాళ్ళు దరిద్రులుగా భేదలుగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళంత ప్రార్థన పరులు కాదనుకుంటండి, వాళ్ళంత పరిశుద్ధులు కాదనుకుంటాండని మనిషి దేవుని ఆశీర్వాదాన్ని తుప్పు పట్టిపోయే వెండి బంగారాలతో గొలుస్తారు. యెరూషలేములో ఉన్న వీళ్ళు భేదలు నిజమే, కానీ వాళ్ళు ఎవరట? పరిశుద్ధులు. ఎవరు వాళ్ళు? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. వారు ఆ భేదలు ఎవరట? పరిశుద్ధంగా. పాపం చేసినందువల్ల భేదలు అయ్యారా? నో, వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు, అయినా భేద స్థితిలో ఉన్నారు. భేద స్థితిలో కూడా ప్రభువుని ఆరాధించే ఆరాధికులుగా బ్రతికారు. ఎప్పుడు తుప్పు పట్టిపోయే వెండి బంగారాన్ని బట్టి ఎదుటివాడి భక్తిని పొరపాటున మనం కొలవకూడతాం. ఆమెన్ చెప్పండి, గట్టిగా పెద్దగా చెప్పండి, ఆమెన్ పెద్దగా. నేను చాలాసార్లు చెప్తా. ఒకసారి ఇట్లాగే హైదరాబాదులో నీకు పేరు చెప్తే ఎట్లా కృతజ్ఞత కూటం పెట్టాడు ఆయన. మొత్తం హైదరాబాదులో చాలామంది పాస్టర్ గారు వెళ్ళారు, నేను కూడా వెళ్ళా. ఆ రోజుల్లో ఇంత పరిచర్య లేదు. వెళ్ళా, ఆయన నిలబడి చెప్తున్నాడు, దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి బహుగా దేవుడు నన్ను దీవించాడు. హైదరాబాద్కు వచ్చేటప్పుడు ఒడి చేతులతో వచ్చా, ఏమీ లేదు. ఆ రోజుల్లో ఏమీ లేదు, ఈరోజు నాకు లేదంటూ ఏదీ లేదు. అంత గొప్పగా దేవుడు దీవించాడు. ఇదే హైదరాబాద్ పట్టణంలో 2 అపార్ట్మెంట్లు ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 ఫ్లాట్లు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు దేవుడు అన్నాడు. జనం సప్పట్లు కొట్టారు. ఏమన్నావు అని అడిగినోడు లేడు, సప్పట్లు కొట్టారు. అన్ని విషయాల్లో నాకు 2 ఇచ్చుకుంటా వెళ్ళాడు. చివరికి భార్య విషయంలో కూడా 2 భార్యలను ఇచ్చాడు. అదిగో పెద్దది, ఇదిగో చిన్నది. ఓ ఆదా, ఓ సెల్ల పాట పాడాడే, లెమెకు పాట పాడాడే. ఓ ఆదా, ఓ సెల్ల వాళ్ళ ముందు పాట పాడుతున్నాడు. పాట పాడుతూ ఉంటే అందరూ దేవుడు ఆశీర్వదించాడా అయ్యన్నే. ఏమీ లేకుండా వచ్చాడట. హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమీ లేదంట, ఇప్పుడు ఆయనకి లేనిదంటూ. తుప్పు పట్టిపోయే వెండి బంగారాలతో దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు కొలవకూడదు. సరే, పౌలు ఇంతకు యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? పేదలకు దాన ధర్మాలు చేయటానికి వచ్చాడు. నిజం పెట్టలారా, క్రైస్తవ్యం పుట్టింది మొదలుకొని పేదలకు, రోగులకు, దిక్కులేని వాళ్లకు, అనాథలకు క్రైస్తవ్యం చేసిన పరిచర్య ఇంత అంత కాదు. అది భారతదేశమా, చైనా దేశమా, ఇంగ్లాండ్ దేశమా, ఏ దేశమైనా మిషనరీస్ ఎక్కడ అడుగుపెట్టినా నేనంట, ఈరోజు ఈ శుభ్రమైన బట్ట మనం కట్టుకోవటం మనకు నేర్పింది మిషనరీస్. ఎన్నో వ్యాక్సిన్స్కి మందులు కనిపెట్టింది మిషనరీస్. ఈరోజు మన చేతిలో పుస్తకం ఉందంటే పుస్తకం మన చేతిలో ఉండటానికి కారణం మిషనరీస్. ఈరోజు ఎంతోమంది తల్లులు, గర్భవతులైన తల్లులు గర్భం దాల్చినప్పుడు ఆ ప్రసవేదన భరించలేక లక్షల కొలది తల్లులు చనిపోతూ వచ్చారు. అలాంటి వారికి పురుడు పోసి జీవాన్ని పోసింది మిషనరీస్. మీకు చరిత్ర చెప్తా. ఈ చరిత్ర ఎరగనివాడు క్రైస్తవ మిషనరీల ద్వారా ఉపకారం పొంది, సామెత ఒకటి ఉంది, తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దాడట అని అంటారే. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దాడు అంటారే. కుష్టి వ్యాధిగ్రస్తులకు హాస్పిటల్స్ పెట్టింది క్రైస్తవ మిషనరీస్. విధవరాలకు ఆశ్రయం ఇచ్చింది
క్రైస్తవ మిషనరీస్. ఒకప్పుడు లోకంలో ఉన్న పద్ధతి ఏంటో తెలుసా? విధవరాలి ముఖం చూడకూడదు, అరిష్టం, మొన్నమోపి దాని ముఖం పొద్దున్నే నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. మీకు తెలుసా, విధవరాలిని ప్రేమించడం మానవాళికి నేర్పింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవడైనా తండ్రి లేకుండా వాడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చే లోపే తండ్రి చనిపోయాడు అనుకోండి, కొంతమంది ఏమన్నారు తెలుసా? వీడి జాతకం మంచిది కాదు, వీడు వాళ్ళ అయ్య ఆయుష్ పోసుకొని వీడు పుట్టాడో లేదో వాళ్ళ అయ్యను చంపాడు. ఆ చిన్నపిల్లడు వాళ్ళ అయ్యని చంపాడా? దురదృష్ట జాతకుడు వీడు. వీడు మొఖం చూడకూడదని వీడి తండ్రి లేని బిడ్డని ఆదరించాల్సింది పోయి దురదృష్ట జాతకుడు అంటా ఉంటే, తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటా, విధవరాళ్లకు న్యాయకర్తగా ఉంటానని తండ్రి లేని బిడ్డలను చారదీసిన దేవుడు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి, నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. వెల్లూరులో సిఎంసి హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ పేరు మీరు వినుంటారు. సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. సిఎంసి ఓ రకంగా భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా మెడికల్ కాలేజ్ సిఎంసి. అది ఎలా ఏర్పడిందో తెలుసా? ఐడా స్కెడర్ అనే ఒక యవ్వన అమ్మాయి యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న డాక్టర్ గారు. ముస్లిమ్స్, హిందూస్, మెడ్రాస్ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని మతాల వారు ఆ గర్భవతులుగా ఉన్నప్పుడు ఆ పురిటి నొప్పులు భరించలేక ఆ పురిటి నొప్పులతో కొంతమంది చనిపోతున్నారు. సరే, ఈ అమ్మాయి దగ్గరికి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చారు, నిండు గర్భిణి. అమ్మ, మా పాపకి డెలివరీ చేయండి. నేను డాక్టర్ని కాదమ్మా, మా నాన్న డాక్టర్, మీకు అవకాశం ఉంటే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి. చిచ్చి, పురుషుల దగ్గరికి ఆడపిల్లని తీసుకెళ్తామా డెలివరీ కోసం? నో, చచ్చిన పర్వాలా అని ముస్లిం అమ్మాయిని తీసుకెళ్ళారట. ఏం చేయలేని స్థితిలో ఈ అమ్మాయి అలాగే చూస్తూ ఉందట. తెల్లారి ఏంటో తెలుసా? అదే ఇంటి ముందు టెంట్ వేసి సమాధి కార్యక్రమానికి పెట్టి మీద అమ్మాయిని పెట్టుకుని మోసుకుని వెళ్తున్నారట. ఏమైంది? ప్రసవించలేక అమ్మాయి చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్తున్నారు. తల్లి చచ్చింది, తల్లి కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయి ఏడుస్తూ, దేవా నేను వీళ్ళకి ఏం చేయలేనా అని నిండు యవ్వన వయసులో ఉన్న అమ్మాయి ఏడుస్తుందట. రెండో రోజు మరొక హైందవ నిండు గర్భవతి ఈ ఇంటికి తీసుకొస్తే, మా నాన్నమ్మ డాక్టర్, నేను కాదమ్మా, నేను ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాను, నాకు వైద్యం తెలీదు, జస్ట్ నేను వచ్చాను, అమ్మా చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అయ్యో నాకు రాదమ్మా, మా నాన్న డాక్టర్ గారు, మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళనంటే. చిచ్చి, మగవాళ్ళ దగ్గరికి ఆడపిల్లల్ని ఎట్లా తీసుకెళ్తాం? నో, మేము తీసుకెళ్ళమని తిరిగి ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్లే లోపే ఆ అమ్మాయి కూడా చచ్చిపోయిందట. 3 మరణాలు, గర్భవతుల మరణాలు కనులారా చూసి ఏడుస్తూ దేవుని అడిగిందట, దేవా వీళ్ళకి నేనేమైనా చేయగలనా? అప్పుడు ప్రభు అన్నారట, నువ్వు అమెరికా దేశానికి వెళ్ళి వైద్య వృత్తి నేర్చుకో, ఇలాంటి గర్భవతులందరినీ నువ్వు బ్రతికించాలి. వెళ్ళింది, మెడికల్ కోర్సు నేర్చుకుంది, ఇండియా వచ్చి హాస్పిటల్ ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి అడిగిందట, దేవా నేను ఎలా వీళ్ళకి సేవ చేయాలి? దేవుడు అన్నాడటమ్మా, నువ్వు ఒక నపుంసకురాలిగా నా కొరకు మారాలి. వివాహం చేసుకోకుండా నీ జీవితాన్ని ఈ ప్రజల సేవ కోసం త్యాగం చేసుకుంటావా? ప్రభా నువ్వు త్యాగం చేసుకోమంటే చేసుకుంటానయ్యా, నువ్వు వివాహం చేసుకోవద్దంటే నేను చేసుకోకుండా ఉంటానయ్యా అని వాళ్ళను బ్రతికించడానికి దేవుని మాటకు లోబడి అమెరికా వెళ్ళి మెడికల్ నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆ పేద ప్రజలందరికీ సేవ చేసి బ్రతుకు కాలం అంతా అవివాహితురాలిగా మిగిలిపోయింది. అదే సిఎంసి హాస్పిటల్. చూస్తున్నారు కదా, భారతదేశంలో అద్భుతమైన హాస్పిటల్స్లో ఇదొకటి, స్వచ్ఛందంగా జరిగించే సేవల్లో ఇదొకటి. చూడండి, క్రైస్తవ్యం భారతదేశానికి మేలు చేసిందా, కీడు చేసిందా? క్రైస్తవం ఎప్పటికీ ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి మేలే చేస్తుంది కానీ కీడు చేసేది కాదు. ఈరోజు ప్రజలేంటో తెలుసా? క్రైస్తవ్యం ద్వారా లబ్ధి పొంది, క్రైస్తవ్యం ద్వారా ఆశ్రయం పొంది, క్రైస్తవ్యం ద్వారా మేలు పొంది, క్రైస్తవ్యం ద్వారా ఉపకారం పొంది, అదే అంటారే తల్లి పాలు త్రాగి వాడు తల్లి రొమ్ము గుద్దాడు అంటారు చూసారా? క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
ఈ పుస్తకం చదువు ఎవరి ఉపకారం సార్? క్రైస్తవులు చేసిన ఉపకారం. మా చిన్నతనంలో పేద బిడ్డలకు ఎంతమంది మిషనరీస్ కోట్లు పంపించిన. కోట్లు అంటే ఈ కోట్లు కాదు, గోధుమ. ఎవరు పంపించారు అనుకున్నారు? ఎందుకో తెలుసా? క్రైస్తవుడు జాతి, మతం, ప్రాంతం చూడకుండా పేదలకు ధర్మం చేసే ఉపకార బుద్ధి కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవుడే. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు క్రైస్తవ మందిరానికి ప్రజలు వచ్చేటప్పుడు 1000 రూపాయలు కానుకలు ఇస్తారు. ప్రతి నెల 1000 రూపాయలు కానుకలు ఇస్తారు సార్. మీలో ఎవరైనా పలానా వెంకటప్పయ్య 101 రూపాయి ఇచ్చాడు, 116 ఇచ్చాడు, 1116 ఇచ్చాడు, కింద ఎవరి పేరైనా బోర్డు మీద రాసి ఉంటుందా? అలాంటి 1116 ప్రతి నెల 1116 ఏంటి, లక్షలు ఇస్తాం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్తం త్యాగంతో కూడుకున్న రక్తం. ఆ త్యాగపు మనసే మన గుండెల్లో దేవుడు కుమ్మరించాడు. సత్యం ఏంటి? క్రైస్తవ్యం పేదలకు ఉపకారం చేసేది, విధవరాలకు ఉపకారం చేసేది, అనాథలకు ఉపకారం చేసేది, దిక్కులేని వారికి ఉపకారం చేసేది. మీకు తెలుసా? ఒరిస్సా రాష్ట్రంలో గొప్ప మిషనరీ ఆ మధ్యకాలంలో చంపబడ్డాడు. నిర్దాక్షిణ్యంగా తాను తన పిల్లలు ఇద్దరు ఆ కారులో, ఆ వ్యాన్లో దహనం చేయబడ్డారు. ఏంటి ఆయన సమర్పణ? ఆస్ట్రేలియా నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి కుష్టు వ్యాధిగ్రస్తులకు నయం చేశాడండి. కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్యం చేశాడు. ఎట్లా వైద్యం చేశాడు? చివరికి భార్య కూడా ముట్టుకోవటానికి ఇష్టపడలేదట. నీ పుండ్లున్న శరీరం అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను, కట్టుకున్న భార్య అసహించుకుంటే ఈ మిషనరీ తన చేతులతో దూది తీసుకొని ఆ చీమి కారుతున్న చేతులను తుడిచి దానికి ఆయింట్మెంట్ రాసి కుష్టు వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా మార్చాడు. కొంతమంది ఉంటారు క్రైస్తవ్యం ద్వారా ఉపకారం పొంది తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే సంస్కారహీనులు లాంటి వ్యక్తులే ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేస్తారు. నేను ఎందుకు యెరూషలేముకి వచ్చా? మత మార్పిడి చేయటానికి కాదు. నేను యెరూషలేముకి ఎందుకు వచ్చా? మీ కులాలు మార్చడానికి కాదు. ఎందుకు వచ్చాను అంటే దాన ద్రవ్యాలు ఇవ్వటానికి యెరూషలేముకి వచ్చా. వీళ్ళనే మాట ఏంటి? మతభేదం పుట్టించడానికి వచ్చారు. వాస్తవంగా జరిగిన మాట ఏంటి? పేదలకు దాన ధర్మం చేయటానికి వచ్చాడు. ఇందాక చెప్పే కదా, అబద్ధం చెప్పులు దొడుక్కొని అబద్ధం ప్రపంచం అంతా తిరిగే లోపు, ఎప్పుడు నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుందట. అయినా సత్యమేవ జయతే. ఎప్పటికైనా ఏది గెలుస్తుంది? సత్యమే గెలుస్తుంది.